అందరికీ నమస్కారం అండి. చెప్పేది ఏంటంటే వానాకాలం వచ్చేసింది మనకి ఇప్పుడు. ఈ వర్షాకాలం ద్వారా మనం తాగే నీళ్ళు స్టోరేజ్ ఉండకుండా చూసుకోండి. ఒకవేళ స్టోరేజ్ ఉంటే మాత్రం దోమలు వ్యాపిస్తాయి. దానిపైన దోమలు వ్యాపించినప్పుడు ఆ దోమలు వచ్చేసి మనకు కుట్టేస్తాయి. మనకు కుట్టేయడం వల్ల డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వస్తాయి. ఈ వాతావరణం బట్టి ఖచ్చితంగా జ్వరాలు ఎక్కువ వస్తాయి కాబట్టి దోమలు కుట్టకుండా చూసుకోండి. తాగే నీళ్ళు మాత్రము వేడి చేసి చల్లగైన తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రం తాగండి. ఆరోగ్యానికి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. దోమలు కరవకుండా చాలా జాగ్రత్త పడండి. దోమల తెరలు వాడండి. ఎందుకంటే ఈ వర్షం పడ్డ నీళ్ళు రోడ్ల పైన కానీ అక్కడ ఇక్కడ మన ఏరియాలో చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి దానిపైన దోమలు ఎక్కువ నిల్వ ఉండి మనకు వచ్చి కుట్టేస్తాయి. దాంతో డెంగ్యూ జ్వరాలు చాలా భయంకరంగా వస్తుంటాయి. ఈ టైంలో మాత్రమే వర్షాకాలంలో ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మన ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా మంచిది. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. జాగ్రత్త చూసుకోండి.